హాయ్ అందరికీ. ఈరోజు మనం ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సెక్స్. సెక్స్ అనేది మన జీవితంలో భాగం. ఇది కేవలం శారీరక కోరిక మాత్రమే కాదు. దీనివల్ల మన ఆరోగ్యానికి, సంబంధాలకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ వీడియోలో సెక్స్ వల్ల కలిగే కొన్ని ఆసక్తికరమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కొన్ని విషయాలు మీకు కొత్తగా అనిపించవచ్చు. చాలా సార్లు మనం సెక్స్ గురించి మాట్లాడుకోవడానికి సంకోచిస్తాం. కానీ నిజం చెప్పాలంటే ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఇది మన శరీరానికి, మనసుకు మంచిదే. సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలను సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల మనం మన జీవితాన్ని మరింత ఆనందంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఈ వీడియోలో మనం సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చర్చిస్తాం. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని కామెంట్స్ లో అడగడానికి సంకోచించకండి. సెక్స్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సెక్స్ వల్ల భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది, విశ్వాసం, ప్రేమ బలపడతాయి. సెక్స్ కూడా వ్యాయామం లాంటిదే. ఇది కేలరీలను తగ్గించడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. సెక్స్ సమయంలో మన మెదడులో ఆనందానికి సంబంధించిన హార్మోన్లు విడుదలవుతాయి. ఇది ఆనందాన్ని, తృప్తిని పెంచుతుంది. సెక్స్ తర్వాత మనకు మంచి నిద్ర పడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సెక్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల నుండి మనల్ని కాపాడుతుంది. సెక్స్ వల్ల కొన్నిసార్లు నొప్పి తగ్గుతుంది. ఇది తలనొప్పి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. సెక్స్ వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది ఆందోళన, బాధను తగ్గించడంలో సహాయపడుతుంది. సెక్స్ వల్ల మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా బయషియబిలిరిస్. ఇది మన జీవితాన్ని ఆనందంగా చేస్తుంది. సెక్స్ వల్ల మనకు మన మీద నమ్మకం పెరుగుతుంది. ఇది మనని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఈరోజు మనం సెక్స్ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. ఇది కేవలం శారీరక కోరిక మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి, సంబంధాలకు మంచిది. ఈ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీ జీవితంలో సెక్స్ పట్ల ఆరోగ్యకరమైన దృక్పథాన్ని కలిగి ఉండండి. సెక్స్ అనేది అందమైన అనుభవం. దీనిని గౌరవంగా, బాధ్యతాయుతంగా చూసుకోవడం ముఖ్యం. సురక్షితమైన సెక్స్ పద్ధతులను పాటించడం ద్వారా లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుండి మనం రక్షించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే వాటిని కామెంట్స్ లో అడగడానికి సంకోచించకండి. త్వరలోనే మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు.